ఎటువంటి అబద్ధాల కోరు ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడనే విషయాన్ని మనం అందరం చూసాం. ఒక్కటి నెరవేర్చలేదు. ఏవయ్యా అంటే అబద్ధాలు. అమ్మబడి ఇద్దరికి ఇస్తా అన్నారు, ఒకటికే అన్నారు. వస్తూనే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, పోయింది. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. మద్యపాన నిషేధం అన్నారు, దాన్ని ఒక వ్యాపారంగా ధనార్జన కోసం వాడుకుంటున్నారు. 45 ఏళ్ల మహిళలకి పెన్షన్ ఇస్తామన్నారు, అది పోయింది. అవ్వాతాతలకి 3000 పెన్షన్ ఇస్తామన్నారు, 5వ సంవత్సరానికి వచ్చినప్పటికి 3000 తీసుకొచ్చారు. గ్రామాలను ఇది చేస్తామన్నారు, గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నింటినీ మింగేశారు. గ్రామీణ ఉపాధి పథకం కింద ఇచ్చిన నిధులు మింగేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇచ్చిన నిధులు మింగేశారు. సమగ్ర శిక్షా అభియాన్ కోసం విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడం కోసం ఇస్తే దాని నిధులు మింగేశారు. మద్యం పేరుతో, నాసిరకం మద్యం పేరుతో ప్రాణాలను తీసే అధికారం మాత్రం నీకు లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టు. కొండల్ని కొట్టిస్తున్నావు, మనుషులకు బొడిగుండి కొట్టిస్తున్నావు, ఇసుక నమ్ముకుంటున్నావు, సహజ వనరులను దోచుకుంటున్నావు. ఇటువంటి దుర్మార్గులు రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ఏ ఊరికి పోయినా కూడా, ఎక్కడికి పోయినా అయ్యా నీళ్ళు మాకేమొద్దు, నేను గెలిపించుకుంటాం, తర్వాత నువ్వు మాకు పని చేయి, నీళ్ళు ఇప్పించు, చేతి చోట నీళ్ళు ఇప్పించు. కుండలు అంత దూరం పెడుతున్నారు. కుండలు ఒక 100 మీటర్లు కుండలు పెట్టేసిపోతున్నారు. ఒక్క బిందె వస్తుందంట, ఒక్క బిందెతో రోజంతా మంచినీరు తాగాలంట. అరే ఏ ఇంటికి పోయినా ప్లాస్టిక్ బాటిల్ ఇస్తున్నారు. చిన్న చిన్న దీళ్ళలో కూడా, మామూలు పేదవాళ్ళు కూడా ఏమంటే లేదే కొనుక్కోవాల్సింది తప్పదు. నువ్వు సారా ఒకవైపు మందు కొంటున్నావు జగన్ బ్రాండ్, మళ్ళీ ఒకవైపు ప్లాస్టిక్ బాటిల్ కొనాల్సిన పరిస్థితి ఉంది. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకుపోతాడు ఇంటికి వచ్చి. ఇటువంటి దుర్మార్గులు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది మిత్రులారా.